చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, జ్యోతుల్ నెహ్రూ నాయకత్వం. మన నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా అయి 30 సంవత్సరాలు అయింది. ఈ 30 సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి ఈ రాష్ట్రాన్ని చాలా అభివృద్ధిలో నడిపించారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు హైటెక్ సిటీ రావడం, అక్కడ డెవలప్ అవ్వడం కూడా అంతా చంద్రబాబు నాయుడు గారి దయ వల్లే, అంతా ఆయన యొక్క చలవ వల్లనే అయింది. మరి అదేవిధంగా ఈ రోజున లాస్ట్ 5 yearsలో గవర్నమెంట్ చాలా ఎలా జరిగిందంటే మీకు అందరికీ తెలుసున్నదే. అది దాన్ని మళ్ళీ సంవత్సరం 4 నెలల్లో గాడిని పెట్టి ఈవేళ అమరావతిని పరుగులెక్కించి పోలవరాన్ని చేస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ కూడా ఇంకా ఎన్ని రోజులైనా సీఎం చేయాలి, ఆయన బతుకున్న వాళ్ళని సీఎం చేస్తేనే మన రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు 30 సంవత్సరాలు ఈ రాజకీయ ప్రస్థానంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, కొన్ని వేలాది లక్షలాదిగా సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చారు. ఈరోజు 30 సంవత్సరాల సందర్భంగా ఈరోజు మా జగ్గంపేట కార్యాలయంలో మా గౌరవనీయులు శాసనసభ్యులు, తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు జ్యోతుల్ నెహ్రూ గారి ఆధ్వర్యంలో ఈరోజు మేము ఇక్కడ కార్యకర్తలు, నాయకులందరూ కూడా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకోవడం జరిగింది. ఇలాగే ఈ సంక్షేమంలోని చంద్రబాబు నాయుడు గారు ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఇంకొక 30 సంవత్సరాలు మనకి రాష్ట్రానికి పాలన అందించాలని, ఇంకా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని దేశంలోనే ఎక్కడా లేని విధంగా రాష్ట్రాన్ని ముందు స్థాయిలో తీసుకెళ్లి అభివృద్ధి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా కోరుకోవడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు సీఎం అయి 30 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఈ పర్వదినాన్న ఈరోజు జగన్పేట హెడ్ క్వార్టర్లో జ్యోతుల్ నెహ్రూ గారు కాన్స్టిట్యున్సీలో జ్యోతుల్ నవీన్ కుమార్ గారు జగన్పేట టౌన్ మొత్తం కార్యకర్తలు అందరూ ఆధ్వర్యంలో ఘనంగా కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకోవడం జరిగింది. చాలా సంతోషం. చంద్రబాబు నాయుడు గారు ఇలాగే మరింత రానున్న కాలంలో మరిన్ని కార్యక్రమాలు చేసి ప్రజలకు చేరువయ్యి నవతరానికి తీసుకొచ్చి నవతరానికి అండదండగా ఉండి లోకేష్ గారిని కూడా అంత డైనామిక్గా పరిపాలించేలాగా ఆయన పూర్తి సహకారం కూడా అందించే దిశగా ఆయనకి పూర్తి ఆయుర ఆరోగ్యాలు భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.